ఫాస్టెస్ట్ స్టేట్లో వర్కౌట్ చేయడం వల్ల ఫ్యాట్ లాస్ అవుతుందా లేదా? సో మనకి ఫాస్టెస్ట్ స్టేట్లో వర్కౌట్ చేయడం వల్ల ఏమవుతుందంటే మన బాడీ ఫ్యాట్ని ఫ్యూల్ లాగా వాడుతుంది యాజ్ ఎనర్జీ సోర్స్. సో ఓకే, ఇది బెటరే కదా, ఫ్యాట్ లాస్ అవుతుంది కదా మరి అని అంటే ఇక్కడ మీరు పప్పులో కాలేస్తారు. సో ఇక్కడ అసలు మెయిన్ థింగ్ ఏంటంటే మీరు వర్కౌట్ చేసేటప్పుడు ఫాస్టెస్ట్ స్టేట్లో ఉన్నారా లేదా అనేది మ్యాటర్ కాదు. ఓవరాల్ డేలో మీరు ఎన్ని క్యాలరీస్ కన్జ్యూమ్ చేస్తున్నారు అనేది మ్యాటర్ అవుతుంది ఇక్కడ. సో ఒకవేళ మీరు ఫాస్టెస్ట్ స్టేట్లో వర్కౌట్ చేసి ఇంటికి వచ్చాక క్యాలరీస్ సర్ప్లస్లో తిన్నారనుకోండి, లైక్ మీరు తినాల్సిన దానికంటే డబుల్ తిన్నారనుకోండి, మీరు ఆబ్వియస్లీ ఫ్యాట్ గెయిన్ అవుతారు, ఫ్యాట్ లాస్ అవ్వదు. సో మీరు ఒకవేళ ఫాస్టెస్ట్ స్టేట్లో వర్కౌట్ చేసినా లేకపోతే తిని వెళ్ళి వర్కౌట్ చేసినా కూడా ఓవరాల్ డేలో మీరు ఎన్ని క్యాలరీస్ కన్జ్యూమ్ చేస్తున్నారు అనే దాన్ని బట్టి మీరు ఫ్యాట్ లాస్ అవుతున్నారా, ఫ్యాట్ గెయిన్ అవుతున్నారా అనేది డిసైడ్ అవుతుంది. ఫ్యాట్ లాస్ అవ్వాలంటే ఏం చేయాలి? మీరు ఎప్పుడు క్యాలరీ డెఫిసిట్లోనే ఉండాలి. సో దాని ద్వారా మీ బాడీ ఫ్యాట్ లాస్ స్టేట్లోకి వస్తుంది అనమాట. లేదు నేను సర్ప్లస్లో తింటాను అన్నారనుకోండి, మీరు వెయిట్ గెయిన్ అవుతారు, ఫ్యాట్ లాస్ అవ్వదు. అండ్ ఇక్కడ మీరు తినే ఫుడ్ని బట్టి కూడా డిపెండ్ అయి ఉంటుంది. మీరు సర్ప్లస్లో తిన్నప్పుడు మీరు ఎటువంటి ఫుడ్ తింటున్నారు, డెఫిసిట్లో ఉన్నప్పుడు మీరు ఎలాంటి ఫుడ్ తింటున్నారు అనే దాని మీద కూడా ఉంటుంది. దీని గురించి నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. ఐ హోప్ మీకు ఈ వీడియో ఇన్ఫర్మేటివ్ అనుకుంటున్నాను. ఇన్ఫర్మేటివ్ అయితే ఫాలో బటన్ నొక్కేయండి, లేదంటే స్క్రోల్ చేసేయండి. థ్యాంక్ యూ.